ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం. ఈరోజు దేవుని వాక్యంలోకి మనం వెళ్దాము. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి. అంటే దేవుడు పరిశుద్ధాత్మ కలిగినటువంటి దేవుడు. ఆయన కోసం మనం ఈ లోకంలో జీవించినప్పుడు ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, సాతాను క్రియలు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మనకు ఎదురవుతాయి. కానీ ప్రతి విషయంలో దేవుని మన ప్రార్థన వినేవాడుగా ఉంటాడు. ప్రతిసారి మనం ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఆయన కృపను నిలిచి ఉన్నప్పుడు, ఆయన ప్రేమతో మనం సహవాసం చేసినప్పుడు ఆయన మనకు సమీపముగా ఉండే దేవుడుగా ఉంటాడు. ఈ లోకంలో ఎంతోమంది మనల్ని నిందించినప్పుడు, ఎదిరించినప్పుడు, మనల్ని బాధించినప్పుడు ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యం మనకు తోడుగా ఉండి సమీపముగా ఆయన మనల్ని నడిపించే దేవుడుగా ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన్ని హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఆయన సమీపముగా ఉన్నప్పుడే ఆయనకు ప్రార్థించే వారిగా ఉండాలి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.